మనం చూస్తామంటే రిలీజ్ డేట్ ఒకటి చెప్పి తర్వాత పోస్ట్ పోన్ అవుతుంది. రీసెంట్గా పెద్ద సినిమా అఖండ విషయంలో కూడా అదే జరిగింది. ఒక రిలీజ్ డేట్ చెప్పారు, దాని తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. అంటే ఇట్లా జరిగిన దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కాదమ్మా, ఇది అన్ఫార్చునేట్ థింగ్. ఇప్పుడు ఆ సినిమా తీసారు వాళ్ళు, ఓవర్ బడ్జెట్ అయిపోయింది. దాని ఇవాళ ఇది అఖండనే కాదు, ఇంకో ముందు సినిమా కూడా వచ్చింది. వాళ్ళు ఎప్పుడో సినిమా బాకీది ఉంది డబ్బు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఎక్కడ ఇచ్చేయాల. పెద్ద సినిమా రిలీజ్కి వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు, డబ్బులు ఇస్తారు అనే ఒక ఆలోచనలో వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు పెట్టామనుకో, ముందలే పెట్టామనుకోమ్మా, ఏమవుతుంది, డేట్ వేయరు, లేదంటే దాన్ని సాల్వ్ చేసుకుంటారు. కరెక్ట్గా రేపొద్దున సినిమా రిలీజ్ కనుక ఇవాళ వేస్తే ఆ నిర్మాతకి ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆల్రెడీ డెఫిసిట్లో ఉంది, రెండు అది ఎప్పుడు సినిమా, ఒక 5 సంవత్సరాల క్రితం. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ బ్యానర్లో తీసాం కదా, అది వేరే కొంచెం పేరు మార్చి పెట్టారు. వీళ్ళే ఇవాళ అదేం లేదు, ఎక్కడ ఉన్నా కూడా తీసుకొస్తారు. ఆ రోజుకి కోర్టులో కూల్గా తమిళనాడు కోర్టులో ఇంకో చోట తీసుకొచ్చారు ఆపేశారు. ఎవరేం చేయలేరు. మరి అంత అధికారం ఉంది, మరి వాళ్ళు ఏం చేయలేరు. బాలకృష్ణ గారు చేయలేరు ఎవరైనా. అందుకని అన్నారు వెయిట్ చేసి దాన్ని ఇది చేసుకొని తర్వాత పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేసి, ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ సఫర్ అయ్యారు. చెప్తున్నా, సఫర్ అంటే ఏదో రకంగా బయట వేయాలి కదా. అవును, తీసుకున్న వాళ్ళు కూడా అంతే కదా. అవును, అది మన చేతుల్లో, అది ఎవరి చేతిలో ఉండదమ్మా. ఏ నిర్మాత, ఏ హీరో తన సినిమా ఆగాలని కోరుకోడు, అనుకుంటాడు. అన్ఫార్చునేట్ వాళ్ళందరూ అప్పుల్లో చూసేదానికి కలర్ఫుల్, చొక్కా అయిపోతే అన్ని హోల్స్ ఉంటాయి, అంతే కదా. పైకి గ్లామర్ ఫీల్డ్, మన గ్లామర్ లేదంటే మన చూడరు, అయిపోయాడు అంటారు. ఇప్పుడు కూడా ఎంత తగ్గించుకొని అందరూ రకరకాలుగా చేస్తేనే, అంటే కాస్ట్ పెరిగిపోతుంది, అంటే కంట్రోల్ లేదు. పాత రోజుల్లో అయితే 1 కోటి రూపాయలు పోతే 2 కోట్లు పోతే, లేకపోతే ఎంత పోయినా వాళ్ళు తట్టుకునేవాళ్ళు. ఇన్ని కోట్లు పోతే ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? అవును, అది